ఒక పదార్థం మరొక పదార్థంతో చేర్చవలనన్నను, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చేరవలనన్నను దీనికి ప్రేమనే ప్రధానమైన. A material is to combine with another. A person is to be in the company of another. It is the love that brings them together. ప్రపంచమంతయును ప్రేమపైనే ఆధారపడి ఉంటున్నది. The whole world rests on love. ప్రేమ లేని జగత్తు లేదు. There is no world without love. కనుకనే ఈ ప్రేమనే భగవత్ స్వరూపం. So God is love. అట్టి ప్రేమ స్వరూపుడైన పరమాత్ముడు సర్వుల హృదయం నందుకుడును ప్రేమ స్వరూపుడుగానే ఉంటున్నాడు. God, the embodiment of love, is present in everyone's own heart. దీనిని పురస్కరించుకునియే లోక సమస్త సుఖినో భవంతు, అందరూ కూడాను సుఖంగా ఉంటుండాలి అనేటువంటి ప్రార్థన చేస్తూ వచ్చారు. Therefore we pray for the welfare of everyone. ప్రాచీన కాలమునందు మహర్షులు లోకక్షేమ నిమిత్తమై అనేక విధములైనటువంటి త్యాగములు గావిస్తూ వచ్చారు. In ancient times, sages and saints sacrificed for the progress of the universe. లోక శాంతి నిమిత్తమై తమ సర్వస్వమును కూడాను త్యాగం చేస్తూ వచ్చారు. They sacrificed everything for the world peace. అట్టి త్యాగమునకు గురి కావటం చేతనే వారి యొక్క కీర్తి జగత్ వ్యాప్తి పొందినది. Because of their sacrifice, they won all reputation, name and fame. ఆనాటి మహర్షుల యొక్క తత్వము, యువకుల యొక్క తత్వము, త్యాగము, యోగము. In those days, the nature of sages and young men then was the spirit of sacrifice. కానీ నేటి జీవితము భోగము, రోగము. But life today is one of prosperity, which is the disease. ఈ రెండింటితోనే తృప్తి పడటం కాదు. It's not to be satisfied with these two alone. కేవలం పిచ్చి పిచ్చి భావం కూడాను చేరుతూ ఉంటాయి. There are certain bad feelings too joining. కనుక భోగము భావము చేత కూడినటువంటి రోగులుగా తయారవుతున్నారు ఈనాటి యువకులు. In the modern times, young men suffer from all kinds of roga diseases because of bhoga, the pleasure. మానవుడు కర్మక్షేత్ర యాత్రికుడు. Man journeys through the field of action. ఈ కర్మక్షేత్రం దర్శించడానికి వెళ్ళినప్పుడు కొన్ని ఖర్చుల నిమిత్తమై ధనమును కూడా తీసుకెళ్తుంటాడు మానవుడు. On his sojourn along the path of action, he carries with him expenses needed. కానీ క్షేత్రం చేరిన తర్వాత ధనమును కాపాడమై అనేక విధములుగా విచారం చేస్తుంటాడు. Having reached the destiny, he wants to safeguard the money he carries with him. కడపటికి తనకు ఒక నమ్మకమైనటువంటి మిత్రుడు చిక్కినప్పుడు అతని చేతికి ఈ ధనంనిచ్చి ఇతడు హాయిగా క్షేత్రమును దర్శిస్తూ ఉంటాడు. Finally, after reaching the pilgrim center, he meets a close friend and gives him money and sleeps comfortably later. ప్రతి మానవుడు కూడాను జన్మతో ఈ విధమైనటువంటి ప్రేమ అనేటువంటి ధనమును తీసుకుని వస్తున్నాడు. Everyone carries with him this wealth of love right from the time of birth. ఈ ప్రేమ జన్మించిన తర్వాత మనకు లభ్యమయ్యేటువంటిది కాదు. The love doesn't come later. జననముతో పాటే ప్రేమ కూడాను జన్మిస్తుంది. The love is born along with our birth. కానీ ఈ కర్మక్షేత్రం అనేటువంటి లోకమునందు ఈ ప్రేమ అనే ధనమును కాపాడుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. In this world of action, it is so difficult to safeguard the wealth of love. కనుక ప్రతి మానవుడు కూడాను ప్రధానమైనటువంటి నమ్మకమైనటువంటి మిత్రుణ్ణి వెతకాలి. So every person should look after a faithful friend. ఆ మిత్రుడే దేవుడు. That true friend is God himself. అట్టి నిజమైనటువంటి మిత్రుణ్ణి సంపాదించుకొని తన ప్రేమధనమును ఆ మిత్రుని చేతికి అందించినప్పుడు నువ్వు శాంతిగా సుఖంగా జీవించడానికి వీలవుతుంది. If he hands over this wealth of love to the true friend God, then there will be safety and security. లోకములో హృదయం కంటే మించినటువంటి యొక్క బోధకుడు మరొకడు లేడు. In this world, there is no greater teacher than that of one's own heart. హృదయమే బోధకుడు. Heart is the real preacher. కాలమే ఒక టీచరు. Time is the teacher. ప్రపంచమే ఒక పెద్ద గ్రంథము. The world is a big text. భగవంతుడే గొప్ప మిత్రుడు.
God is a great friend. ఇలాంటి నాలుగింటిని విశ్వసించి మానవుడు ఈ కర్మక్షేత్రం లోపల అన్ని విధాలా జీవించడానికి ప్రయత్నించాలి. With full faith in all these four, one should live on earth. ప్రతి మానవ జీవితమునందు మనకు ఆవిర్భవించేటువంటి ఫలమే ప్రేమ. In this human life, the one that we have naturally is that of love. ఈ జీవిత వృక్షం లోపల ప్రేమ అనేటువంటి ఫలము మనకు లభిస్తుండాలి. It is the tree of life that bears the fruit of love. అయితే ఈ ప్రేమ అనే ఫలమును మనం భుజించవలనన్నా దీనికి కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి. If you want to partake the fruit of love, there are certain obstacles, objections on the భుజించుటకు way. పూర్వము ఆ ఫలమునకు పైనున్నటువంటి ఒక తోలును తీసివేయాలి. Before you eat the fruit, start eating it, you have to remove the rind ప్రతి or the ఫలమునకు cover. పైన ఒక తోలు ఉంటుంటాది, చర్మం కప్పి ఉంటాది. Every fruit is covered by the skin or rind. ఆ యొక్క తోలును తీసివేసినప్పుడు తదుపరి అందులో ఉన్నటువంటి యొక్క విత్తనములు కూడా తీసివేసినప్పుడే ఆ ఫలంలో ఉన్నటువంటి మధురమైనటువంటి రసమును మనం గ్రోలవచ్చు. You have to remove the outer rind of every fruit and also remove the seeds so that you can enjoy the fruit ఈ inside. ప్రేమ అనేటువంటి ఫలమునకు అహంకారం అనేటువంటి దట్టమైన చర్మం కప్పబడి ఉంది. This fruit of love is covered by the thick skin of ego. ఈ అహంకారం అనేటువంటి చర్మం తీసివేసి You have to remove this thick skin of ego. నేను నాది అనేటువంటి అభిమాన మమకారం అనేటువంటి యొక్క విత్తనములు కూడా తీసివేసినప్పుడే We have to remove the hard seeds of I and mine. అప్పుడే మధురమైనటువంటి రసాన్ని మనము గ్రోలటానికి వీలవుతుంది. Then it is possible for every one of you to have that sweet juice. దీన్ని వేదాంతం నందు రసో వై సహా అన్నారు. ఆ రసస్వరూపుడే భగవంతుడు. God is the very form of this rasa or essence. समस्त लोक